వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్లు మంత్రి సవిత తెలిపారు. 9 ప్రాజెక్టుల్లో 7 ఉత్పత్తులు చేనేత హస్తకళలకు చెందినవి కాగా 2 వ్యవసాయ రంగానికి సంబంధించినవి అని అన్నారు. ఇక వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ రాష్ట్రాల విభాగంలో ఏపీకి మరో అవార్డు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సెక్రటరీలు కూడా వస్తుంది. రేపటి రోజున న్యూఢిల్లీలో భారత మండపంలో జరగబోయే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులు మన రాష్ట్రానికి కూడా 9 రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపటి రోజున కేంద్ర మంత్రి చౌహాన్ గారి చేతుల మీదుగా రేపటి రోజు మనం అవార్డులు కూడా అందుకోబోతున్నాం. అందులో మరి కలెక్టర్లు మరి సెక్రటరీలు కూడా వస్తున్నారు. నిజంగా అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే మన రాష్ట్రానికి మొత్తంగా 9 అవార్డులు, అందులో ఒకటి భారతదేశంలో 3 నేషనల్ అవార్డు వస్తే మన రాష్ట్రానికి కూడా ఒక అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నాకు సంబంధించిన చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం, ఆ 7 అవార్డుల్లో మరి అందులో చేనేత హస్తకళలకు చెందిన ఉత్పత్తులు 7 ఉన్నాయి. మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నర్సాపురం నుంచి అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు రావడం, మరి ఇలా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద మనకు మన శాఖకు 7 అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది.